నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తునందు ప్రియమైన విశ్వాసులారా, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దిన మన టిఎల్సి అనుదిన ఆహారం వాక్యాన్ని మన జ్ఞాపకం చేసుకున్నాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఈ వీక్ అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో మన విన్నట్టుండి ఆయన కాపుదల దయచేసి ఈ వీకెండ్లో ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క చల్లని మెల్లని స్వరం వినగలిగినటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయటాన్ని బట్టి మనం ఎంతగానో దేవునికి మరి కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 33వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణం తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం పొందుదువుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ భాగంలో నుంచి శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ వచనంలో చివరి భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. మొదటి పాయింట్ ఏంటంటే, నీవు చూపిన బుద్ధి. బుద్ధి అనగానే మంచి బుద్ధి ఉండిద్ది, చెడ్డ బుద్ధి ఉండిద్ది. పెట్టే బుద్ధి ఉండిద్ది, కొందరిది తిట్టే బుద్ధి ఉండిద్ది. ఎన్ని ఉన్నా ఎంతున్నా కానీ కొందరికి పెట్టే బుద్ధి ఉండదు. సాటి మానవుడు కళ్ళ ముందు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో, ఆకలితో ఉన్నా, ఆపదలో ఉన్నా, అక్కర్లో ఉన్నా వారికి ఏదైనా పెడదాం, ఏదైనా చేద్దాం, ఏదైనా చెప్పుదాం మంచి మాట అనేటువంటి ఆ బుద్ధి కొందరికి ఉండదు. ఇంకా మనుషులకి మాత్రమే కాదు, మనుషులకు పెట్టే బుద్ధే కాదు, దేవునికి కూడా పెట్టనటువంటి బుద్ధి ఉండేది కొందరికి. దేవుని కార్యాల విషయంలో, దేవునికి మరి ఇవ్వవలసినటువంటి వాటిలో కూడా ఇవ్వటం అనేటువంటిది, ఆ బుద్ధి అనేటువంటిది, ఆ పెట్టే బుద్ధి, ఇచ్చే బుద్ధి అనేటువంటిది ఉండదు. వారికి బుద్ధికి తగ్గట్టుగానే వారి జీవితంలో కూడా వారు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి. పెద్దవారు ఒక సామెత జ్ఞాపకం చేస్తారు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అని. అంటే మన నోటి నుంచి వచ్చే బుద్ధితో గుంటున్న నోటితో పలికేటువంటి మాటల ద్వారా మనకు అనేక మంది స్నేహితులు అవుతారు. అనేక మంది మనతో ముచ్చటించడానికి కానీ, మనతో సహవాసం చేయటానికి, స్నేహం చేయటానికి ఇష్టపడేటువంటి వారు ఉంటారు. మరి కొంతమంది అయితే ఆశబొద్దు బుద్ధి ఉండేది. ఎంత ఉన్నా కానీ ఎదుటి వారిది కావాలి అని ఆశపడే బుద్ధి ఉండేది. సంతృప్తి లేనటువంటి బుద్ధి అనమాట అది. తృప్తి లేనటువంటి బుద్ధి, ఆశబోధతనంతో, ఆశబోధి బుద్ధితో ఉన్నదాంతో తృప్తి చెందలేక, కలిగిన దాంతో తృప్తి చెందలేక ఎందరిదో ఆశించేటువంటి బుద్ధి ఉండేటువంటి పరిస్థితి ఉండేది. అందుకనే నీవు చూపిన బుద్ధి విషయమై అనేటువంటి మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మన బుద్ధిని బట్టి దేవుడు మనల్ని ఆస్వాదించబోతున్నాడు. మన బుద్ధిని బట్టి దేవుడు మనకు మేలు చేయబోతున్నాడు. మన బుద్ధి మంచిదైతే భూమి మీద మనం అందరి యొక్క మన్నన పొందుతాం. దేవునికి ఆశీర్వాదాలు కూడా మనకు కలుగుతుంది. ఆ తలంపులో ఉన్నటువంటి మాట, నీకు ఆశీర్వాదం కలుగునుగాక. నీ బుద్ధిని బట్టే నీకు ఆశీర్వాదాలు ఉంటాయి. నీ బుద్ధిని బట్టే నీ జీవితానికి అభివృద్ధి ఉండిద్ది. మనం పనిచేసేటువంటి స్థలంలో కూడా మన బుద్ధిని బట్టి మన యజమాని మనకి మేలు చేయాలని ఆశిస్తాడు. మన యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి, మన మాట్లాడేటువంటి మాట తీరును బట్టి మన పరిసరాల్లో కావచ్చు, మన పనిచేసేటువంటి స్థలాల్లో కావచ్చు మనకు మంచి జరుగుతుంది.
ఈ ఉదయం చిన్ని స్వపరీక్ష. దేవుడు వ్యక్తిగతంగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవటానికి మన బుద్ధి ఎలా ఉందో, మన బుద్ధిని బట్టి మనం మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉన్నాయో, మన బుద్ధిని బట్టి మన నడవడికి ఎలా ఉంటుందో చిన్ని స్వపరీక్ష వ్యక్తిగతంగా అంతరంగంలో తొంగి చూసుకోవటానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఖచ్చితంగా మన బుద్ధి బాగుంటే దేవుడు మనల్ని ఆస్వాదించబోతున్నాడు. మన బుద్ధికి తగినటువంటి రీతిలో మన జీవితం ఉంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆస్వాదిస్తాడు. అట్టి రీతిగా ఒకవేళ మన బుద్ధి సరిలేకపోయినా సరిచేసుకుని దేవునికి యోగ్యమైనటువంటి వారుగా, దేవుని చేత ఆస్వాదించబడేటువంటి రీతిలో దేవుడు మనందరిని కూడా స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి బాబు కెల్విన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సంకీర్తన 65 సంకీర్తన 11వ వచనంలో జ్ఞాపకం చేసినట్లుగా సంవత్సరమున దయా కిరీటం నీకు ధరింపజేసి నీ జాడల సారం వెదజల్లని జ్ఞాపకం చేసినట్లుగా కెల్విన్ను దేవుడు విద్యలో బుద్ధిలో దేవుని దయలో మనుషుల దయలో దేవుడు వర్ధిలింప చేయను గాక. ఆమేన్. అలాగా రేపటి దినం జన్మదినం జరుపుకోబోతున్నటువంటి బాబు విజయ్ కూడా జన్మదిన శుభాకాంక్షలు ఇన్ని అడ్వాన్స్ తెలియజేస్తున్నాను. దేవుడు తన ఎడ్యుకేషన్లో ఉన్నతంగా తను దీవిస్తూ సామెత్ర గ్రంథం 9:11 ప్రకారం నా వల్ల నీకు దీర్ఘాయువును నీవు జీవించు సంవత్సరం అధికమవుతానని సెలవిచ్చినట్లుగా విజయ్ దేవుడు ఇలాంటి బర్త్డేస్ ఇంకా అనేక అనుగ్రహిస్తూ ఆయన దయా కిరీటం కింద విజయ్ యొక్క జీవితాన్ని దేవుడు ఉన్నతంగా ఆస్వాదించునుగాక. సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమని దారులలో ఎడారులలో సెలయేరులై ప్రవహించుమయా, చీకటిలో కారు చీకటిలో అతి స్తంభమైనను నడుపుమయా, దీవించవే సమృద్ధిగా నీ సాక్షిగా కొనసాగమని ప్రేమించవే నన్ను ప్రాణంగా, నీ కోసమే నన్ను బ్రతకమ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు ప్రభు. ఈ ఉదయం నాయన శ్రేష్టమైనటువంటి తలంపు ద్వారా మాతో మీరు మాట్లాడేందుకు వందనాలు దేవా. మా బుద్ధిని బట్టి మమ్మల్ని ఆస్వాదిస్తానని మీకు జ్ఞాపకం చేసినట్లుగా నా తండ్రి దేవా, మా బుద్ధి ఎలా ఉన్నదో, మంచి బుద్ధో చెడ్డ బుద్ధో నాయన, పెట్టే బుద్ధో తిట్టే బుద్ధో అయ్యా, ఎలాంటి స్వభావ బుద్ధి కలిగి ఉన్నామనేటువంటిది వ్యక్తిగతంగా మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి, మా బుద్ధిని మార్చుకోవటానికి నా ప్రభువా మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా దేవా. కేవలం నాయన తిట్టేవారుగా తిట్టే బుద్ధే కాకుండా ప్రభువా పెట్టే బుద్ధిగా నా తండ్రి మా చుట్టూ ఉన్నటువంటి వారికి నాయన మాకున్న దాంట్లోనే ప్రభువా మేము తీసుకోవటం మేము పెట్టించుకోవటం కాదు కానీ పెట్టేటువంటి బుద్ధి కలిగి దేవా మీ ద్వారా ఆస్వాదించబడేటువంటి రీతిలో అభివృద్ధి పరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ దినం జన్మదినం జరుపుకున్నటువంటి బాబు కెల్విన్ జ్ఞాపకం చేసుకునే ప్రభువా ఇలాంటి జన్మదినాలు ఇంకా అనేకం జరుపుకోవటానికి సహాయం చేయండి. వారి తల్లిదండ్రుల ప్రభు విజయభాస్కర్ గారిని, సరిత గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి ప్రభువా. వారి కుటుంబం యొక్క ప్రతి అవస్థలు మీరు తీర్చిన తండ్రి ఇలాంటి బర్త్డేస్ కెల్విన్ ఇంకా అనేకం జరుపుకోవటానికి సహాయం చేయండి. రేపటి దినం నాయన జన్మదినం జరుపుకోబోతున్న బాబు విజయ్ని కూడా జ్ఞాపకం చేసుకుని తండ్రి నీ కుమారునికి ఇచ్చినటువంటి దయా కిరీటాలను బట్టి మీకు వందనాలు. ఇలాంటి దయా కిరీటాలు ఇంకా అనేకం పొందుకుని ప్రభువా తన కెరీర్ అంతా కూడా ఉన్నతంగా బ్లెస్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి తల్లిదండ్రులు ప్రభు, మరి సునీల్ గారిని బట్టి, కోటేశ్వరి గారిని బట్టి కూడా మీకు వందనాలు ప్రభువా. వారి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి ప్రతి అవస్థను మీరు తీర్చి మీ కృపలో బలపరచండి. ఈ దినం టీఎల్సీ అన్నది ఆహారం చూస్తున్నా ప్రతి ఒక్కరిని, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఈ దినమంతా నా తండ్రి దేవా వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో మీరు వెన్నింటిని నడిపించిన ఆయన ఈ వీక్ అంతా మీరు బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్.